చూడండి గ్రామాల్లో మొత్తం అన్ని గ్రామాలన్నీ కూడా మళ్ళా సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దోహదపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. గ్రామాలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. గ్రామాలు పునర్జీవింపజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు గ్రామ ప్రాంతాల్లో చేస్తే వాటన్నిటిని ఒక్కొక్కటి తీసేస్తున్నారు. ఈ సెక్రటేరియట్ స్టాఫ్ని మళ్ళీ వాళ్ళని ఏదో రేషనలైజేషన్ థీరీలో దాన్ని పక్కన నెట్టేసే కార్యక్రమం, ఇళ్లకు తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి కార్యక్రమం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇళ్లకు తీసుకెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తూ వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే ఆ వాలంటరీ వ్యవస్థని ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. మళ్ళీ మోసం చేసి దాన్ని కూడా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనా గ్రామంలో చిన్న ఇబ్బంది జరిగితే వైద్యానికి సంబంధించి అక్కడే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పెట్టి దగ్గరలో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు. ఒక వెల్నెస్ సెంటర్ని పెట్టారు. ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కోసం పెట్టి వాటిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడో ప్రారంభించారు కదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అదేవిధంగా కర్నూలులో మరి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు విజిట్ చేశారు కదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అని, అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాటికి అంకురార్పణ జరిగిందని మనం చేస్తున్నాం. అవి శరవేగంతో ముందుకు వెళుతూ ఉన్నాయి. వరల్లోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 7 సంవత్సరాలు ఈ 7 మాసాలు పరిపాలనలో మేము అద్భుతంగా పరిపాలన చేసామంటున్నారు కదా, నేను అడుగుతా ఉన్నాను, ఏమండి ఈ 7 మాసాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గాయి? అలాగే మరి రెవెన్యూ వసూలు ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి. అవి రాలా, సుమారుగా 1000 కోట్ల రూపాయలు అది పోయింది. జిఎస్టీ ఒక 1000 కోట్ల రూపాయలు పోయింది. ఎందుకు వసూలు కాలేదు? నిజంగా మీరు 7 సంవత్సరాల పాటు 7 మాసాల మాట అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 1.19 లక్షల అప్పు ఎందుకు చేశారు? మీరు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? 7 మాసాల్లోనే 1.19 లక్షల కోట్ల రూపాయలు 7 మాసాల్లోనే మీరు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తిరోగమనం, ఆర్థికంగా కూడా తిరోగమనం.